హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. నేను మీ జావలీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా మనం సింపుల్గా మంచిగా స్మెల్ అంతా పోయి మన ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలనేది వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలో చూసేయండి. మనం ముందుగా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలంటే యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి కదండి. సో నేను ఇక్కడ ఒక్కొక్కటిగా చూసారా, నా ఫ్రిడ్జ్లో ఇంత ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసి ముందైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే ఫ్రిడ్జ్ని ఖాళీ చేయాలి. సో ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసాను. ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. సో బాటిల్స్ అన్నీ ఉన్నాయి కానీ యాక్చువల్గా అయితే వాటర్ అయితే నింపి పెట్టాము. సో బాటిల్స్ అయినా ఎక్కడైనా పెడితే మళ్ళీ దొరకవన్న ఉద్దేశంతో నేనైతే ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేస్తాను అనమాట. సో అన్నింటినీ తీసేసి పక్కన పెట్టేసేయండి. సో ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాం కదా. సో నేను నా డీ ఫ్రిడ్జ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో డీ ఫ్రిడ్జ్ని ఖాళీ చేస్తున్నాము. ఇప్పుడు ఫ్రీజర్ని ఖాళీ చేసేయాలి. పనికిరానివి అవన్నీ తీసేయాలన్నమాట. చూడండి, చాక్లెట్ మెల్ట్ అయిపోయి అసలు డీ ఫ్రిడ్జ్ అయితే దారుణంగా ఉంది. దాన్ని ఎంత క్లీన్ చేద్దామో చూద్దాము. సో ఇక్కడైతే మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పక్కన తీసేసి పక్కన పెట్టేశాను. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే మనం డైరెక్ట్గా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేయకూడదండి. యాక్చువల్గా అంతా కింద పడుతుంటుంది కదా. సో చాలా డస్ట్ ఉంటుంది. నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మంచిగా. సో డ్రై డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆ పార్టికల్స్ అన్నిటినీ మంచిగా కలెక్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రీజరు అన్ని మూలలో మంచిగా మనము టిష్యూ పేపర్ తోటి అంతా కలెక్ట్ చేసేసుకోవాలి డస్ట్ని అంతా. సో క్లీన్ చేసుకుంటే అప్పుడు అబ్బా మంచిగా అనిపిస్తుంది. సో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు మీరైతే ఫ్రిడ్జ్ స్విచ్ను అయితే ఆఫ్ చేసేసుకోండి అనమాట. సో అప్పుడే బాగుంటుంది. చాలా టైం పడుతుంది, దగ్గర ఒక మనకి 10 minutes టైం అన్న పడుతుంది. సో అంతసేపు ఫ్రిడ్జ్ని ఎందుకు ఆన్ చేసి ఉంచడం అనమాట. సో ఇక్కడ చూడండి, మాది కింద ఒక తీద్దామని క్లీన్ చేద్దాం అనుకుంటే అది రావట్లేదు. సో దాన్ని అలానే ఉంచేస్తాను అనుకుంటున్నాను అనమాట. సో దాని కింద అయితే కొంచెం డస్ట్ ఉంది. మీకు ముందు చూపిస్తాను దాన్ని నేను ఎలా క్లీన్ చేశానని. సో పక్కన ఉన్న అన్నింటిని ట్రేస్ని, వాటర్ బాటిల్స్ ట్రేస్ని అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోండి. సో వాటిని కూడా ఒకసారి టిష్యూ తోటి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనము నీట్గా ఇలా ఒక్కసారిగా మనము వాష్ చేయగానే క్లీన్ అయిపోయి చాలా బాగుంటాయి అన్నమాట. సో వాటన్నింటిని మెల్లిగా సోప్ లిక్విడ్ ఉంటుంది కదా, మనం విమ్ లిక్విడ్ వేసి ఫస్ట్ వాష్ చేసేసుకుందాము. సో ఎందుకంటే ఇవి మంచిగా డ్రై అవ్వాలి, అప్పుడే మళ్ళీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ చేసుకునేటప్పటికి అవి మంచిగా ఆరిపోతాయి. ఒకసారి మంచిగా తుడిచేసుకొని ఏదైనా వాటర్ ఉంటే మంచిగా తుడిచేసుకొని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, మన ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను సోప్ లిక్విడ్ వేసి అన్నిటినీ క్లీన్ చేస్తున్నాను. ఐస్ ట్రేస్ నుంచి వాటర్ బాటిల్స్ ట్రేస్, ఎగ్ ట్రేస్, నార్మల్ గ్లాసెస్ అన్నింటినీ క్లీన్ చేసేసుకోండి. సో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో వాటర్ అన్నీ పోయేంత వరకు అలా మనకు గోడ కానిచ్చి పెడితే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఒక 10 minutes లోపు డ్రై అయిపోతుంది. సో వాటిని తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో అలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్కి మనం వెళ్ళే ముందు ఇక్కడైతే నేను ఒక క్లినిక్ ప్లస్ షాంపూ 1 రూపీది క్లినిక్ ప్లస్ ప్యాకెట్ ఉంటుంది కదా, షాంపూ ప్యాకెట్, దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాన్ని మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1 glass వాటర్ వేస్తున్నాను. సో చూడండి, అందులో ఇక్కడ ఒక 1 tablespoon వరకు మనము సాల్ట్ ఉంటుంది కదండి, నార్మల్ సాల్ట్. ఆ నార్మల్ సాల్ట్ని వేసేసుకొని ఆ మిక్చర్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్చర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేయండి. సో ఆ క్లాత్ని మంచిగా డిప్ చేసిన తర్వాత గట్టిగా స్క్వీజ్ చేసేసేయాలి, వాటర్ ఏం ఉండకుండా.
సో అప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ప్రతి మూలను తుడుచుకోవాలి. చూడండి ఆ మూలన మురికి ఉంది, సో ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఆ క్లీనింగ్ లిక్విడ్ తోటి. సో మనము చూడండి ఇక్కడ కూడా చాలా ఇట్లా డర్ట్ కానీ మనం ఏదన్నా కర్రీస్ పెడుతున్నప్పుడు కానీ ఏదైనా కొంచెం పడిపోవడం, పిల్లలు తీసినప్పుడు పడిపోవడం, అలాంటివి చాలా మరకలు ఉంటాయి కదా. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మళ్ళీ ఏంటంటే మనం ఇక్కడ షాంపూ యూజ్ చేస్తాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అలానే సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫంగస్ ఫామ్ అయినా కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ కింద కొంచెము డస్ట్ ఉండే, దాన్ని నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి క్లీన్ చేసేసాను. సో అలా వెట్ చేసుకున్న క్లాత్ తోటి ప్రతి మూలన నీట్గా తుడిచేసుకోవాలి. చాలా పెద్ద పెద్ద మరకలు కూడా చాలా మట్టుకు వెళ్ళిపోతాయి అన్నమాట దీంతో. సో పెద్దగా తయారు చేసుకోవడానికి టైం కూడా పట్టదు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇక్కడ ఏం అవసరం లేదనమాట. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. కింద ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మనము పైన చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ రబ్బర్ని కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రబ్బర్ క్లీన్గా ఉండడం కూడా ఫ్రిడ్జ్కి మనకి లోపల ఉన్నవి ఫ్రెష్గా ఉండడానికి చాలా బాగుంటుంది అనమాట. గ్యాస్కెట్ క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా. సో ఇక్కడ ఏదైనా లోపల దాని మీద పడిన డస్ట్ని నేను ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తోటి తీసేసి చూడండి చిన్నగా డస్ట్ వచ్చేసింది, దాంతో ఇలా అన్నాను. మీరు లేదంటే ఇయర్ బడ్ తోటి కూడా క్లీన్ చేయొచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ క్లాత్ తోటి అనేసాను. సో దట్ అందులో గ్యాస్కెట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది అనమాట. చూడండి సో అలా ఎప్పుడు గ్యాస్కెట్ని క్లీన్గా ఉంచుకున్నట్లయితే, సో అలా ఎప్పటికీ క్లీన్ చేసుకున్నట్లయితే మనకు ఐటమ్స్ అనేవి చాలా వరకు ఫ్రెష్గా బాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి మా డీప్ ఫ్రీజర్లో చాలా వరకు చాక్లెట్ మెల్ట్ అయినవి అన్నీ పడిపోయి ఉన్నాయి. సో మనం తయారు చేసుకున్న ఆ లిక్విడ్ తోటి చాలా బాగా క్లీన్ అవుతుంది, ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఏవైనా మరకలు పడ్డా కానీ చాలా బాగా క్లీన్ అయిపోయి వెంటనే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. అలానే మనం ఫ్రిడ్జ్ బయట కూడా ఈ క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నట్టయితే మన ఫ్రిడ్జ్ కొత్తగా కనబడుతుంది అనమాట. సో చాలా మరకలు పడి ఉంటాయి కదా ఫ్రిడ్జ్ మీద, అవి కూడా ఈజీగా స్టెయిన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఇంకొక క్లాత్ని తీసుకొని నార్మల్ వాటర్లో డిప్ చేసుకొని మంచిగా గట్టిగా పిండేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఏదైతే ఫ్రిడ్జ్లో ఇంతకుముందు మనము క్లీనింగ్ లిక్విడ్తో ఫ్రిడ్జ్ని క్లీన్ చేసామో ఆ ఏరియాస్ అన్నింటినీ నీట్గా మళ్ళీ ఈ ప్లెయిన్ వాటర్లో డిప్ చేసిన క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా చాలా ఫ్రెష్గా, ఇంకేమైనా కొంచెం మిగిలిపోయి ఉన్నవి కావచ్చు, ఏదైనా ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ అంతా క్లీన్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకున్నాం కదా, ఎందుకంటే మనము క్లీనింగ్ తోటి వాటర్తో క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఎందుకైనా సేఫ్ సైడ్ ఆఫ్ చేసుకున్నాం కదా. సో మొత్తం క్లీన్ అయిపోయాక ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేసుకోండి. చూడండి మనము ఏవైతే అంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్నవి కూడా నేను మంచిగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అవి అప్పట్లో పారిపోయాయి, ఫ్యాన్ పెట్టేస్తే సో వాటర్ అని పోయి అన్నింటినీ సెట్ చేసుకున్నాను. సో ఐటమ్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్ అనేది కొత్త లుక్తో చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది మనకి, చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఇంతలా క్లీన్ చేసుకొని ఇంత ఫ్రెష్గా కొత్తగా ఉంచుకున్నాం కదా మన ఫ్రిడ్జ్ని. సో ఇది చాలా రోజుల వరకు మనకి మెయింటైన్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక లెమన్ని తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ లెమన్ని మనం ఒక ఫ్రిడ్జ్ మూలన ఉంచేసేయాలి. అలా ఉంచేసినట్లయితే ఏమైతే ఫ్రిడ్జ్లో వాటి నుండి వచ్చే ఏదైతే పెడతాం కదా ఆ ఫుడ్ నుండి వచ్చే వాసనలు అనేవి ఆ లెమన్ పీల్ చేసుకొని మనకి ఫ్రెష్ స్మెల్ని ఇస్తుంది అనమాట. సో ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికీ. సో ఇంకో మూలను కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి ఇవాళటి వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు.